వినడం ఎంత భాగ్యమో తెలియజేస్తూ అన్నమాచారి చెప్పారు. వినరో భాగ్యము విష్ణు కథ వెన్నుబలమిదిగో విష్ణు కథ అని తెలియజేశారు. ఆ విష్ణు కథ వినడం మనకి ఎంత బలవాన్ని ఇస్తుంది. ఆ విష్ణు కథ పుట్టిన ప్రదేశమే ఈ వ్యాసగుహ. అందుకే ఈ వ్యాసగుహను గురించి, వ్యాసుల గురించి వివరిస్తూ అన్నమాచారి సంకీర్తనలో ఏ విధంగా చెప్పుకొచ్చారంటే, వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెన్నుబలమిదివో విష్ణు కథ. ఆ విష్ణు కథగా చెప్పబడేటువంటి భాగవతాన్ని కలియుగ జనులందరూ కూడా విని గుర్తుపెట్టుకోలేరని గ్రంథస్థం రూపంలో చేస్తేనే, గ్రంథస్థం రూపంలో చదివి అర్థం చేసుకొని ఆ విధంగా గుర్తుపెట్టుకోగలుగుతారని మన మీద దయాహృదయంతో వ్యాసుడు గ్రంథస్థం చేసిన భాగవతం ఈ చోటనే. మీరు గమనిస్తే గుహలో ఇవన్నీ కూడా పేజీలు పేజీలుగా, గ్రంథాలుగా, పుటలుగా కనిపిస్తున్నాయి చూడండి. అది నిదర్శనము, శ్రీమద్ భాగవతానికి నిదర్శనం అన్నమాట. శ్రీమద్ భాగవతం కీ జై, వ్యాస భగవాన్ కీ జై, సుఖదేవ్ గోస్వామి కీ జై, శిల ప్రభుపాద్ కీ జై, నారద మునీంద్ర కీ జై. హరే కృష్ణ.